అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సు ఓ చిన్నారిని బలి తీసుకుంది. రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం అయ్యలరాజుపల్లె వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన బాలిక 7 ఏళ్ల భవిష్య అని తెలిపారు. మండలానికి సంబంధించిన శ్రీవాణి విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నందు ఒక బస్సు స్కూల్ బస్సు పిల్లల్ని ఎక్కించుకొని సుమారు ఒక 15 మందిని స్కూల్ని ఎక్కించుకొని స్కూల్కి పోతుండగా ప్రమాదవశాత్తు స్టీరింగ్ యొక్క రాడు విరిగిపోయి బస్సు బోల్తా పడినది. ఆ బోల్తా పడిన విషయంలో ఒక పాప భవిష్య అనే పాప చనిపోయింది. అక్కడ చనిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా గాయాలు తగలబడ్డాయి. చనిపోయిన అమ్మాయిని పోస్ట్మార్టం నిమిత్తము కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోవడం అయింది. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది. తర్వాత ఉన్న విషయాలు తెలియబడతాయి. తాడపల్లి మండలానికి సంబంధించిన శ్రీవాణి విద్యానికేతన్ ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేందర్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటారా? దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? శశిరేఖ, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్నవరంపాడు వద్ద ఒక ప్రైవేటు స్కూల్ కు సంబంధించినటువంటి వ్యాన్ బోల్తా పడి అక్కడే ఒక చిన్నారి మృతి చెందినటువంటి సంఘటన కలకలం రేపుతా ఉంది. దీనికి సంబంధించి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు ఆ వాహనం నడిపే ఆ వ్యాన్ కు సంబంధించి స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో పక్కనే ఉన్నటువంటి చెరువులో 2 సార్లు పల్లీలు కొట్టి ఆ వ్యాన్ పడడంతో లోపల ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ గాయాలయ్యాయి. అందులో ఒక చిన్నారి మృతి చెందింది. ప్రధానంగా విద్యార్థులు అంటే పాఠశాలలు ప్రారంభమయ్యే సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యాన్లకు ఫిట్నెస్ విషయంలో కావచ్చు, ఆ వాహనాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్ల విషయంలో రవాణా శాఖకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సురేందర్.